హాయ్ వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై వచ్చినటువంటి అత్యాచార ఆరోపణ పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కానీ, బండి సంజయ్ వ్యవహరిస్తున్న తీరును కానీ పరిశీలిస్తే చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. బాధితురాలకు న్యాయం జరుగుతుందా లేదా అని ఒక ఆందోళన, చట్టం అందరికీ సమానమా కాదా అనేది ఆందోళన. ఈ తరుణంలో సోషల్ మీడియాలో కానీ, ఇండిపెండెంట్ జర్నలిస్టు కానీ చాలా ప్రశ్నలు లేవనిస్తున్నారు. మనం చూసాం. ఒకసారి మనం ఆ ప్రశ్నలు ఏంటి, ఆ ప్రశ్నలకు బదులు ఎవరిస్తారు? మరి బండి సంజయ్ ఇస్తాడా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం అనేది కూడా మనం వేచి చూద్దాం. ఆ ప్రశ్నలు ఏంటి, దాని తీరుతెన్నులు ఏంటి, వాటికి సమాధానాలు ఉన్నాయా లేవా? సమాధానాలు ఉంటే ఈ ప్రశ్నలకు మరి పోలీసు డిపార్ట్మెంట్ కానీ, బాధ్యత గల మంత్రి హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ కానీ, బాధితురాలు ఆరోపిస్తున్నట్టు నిందితుడైనటువంటి తన కుమారుడు కాబట్టి బండి సంజయ్ ఆ విధంగానే తండ్రిగా బాధ్యత వహించి సమాధానాలు చెప్తాడా? ఈ ప్రశ్నలు ఏంటి, ఆ ప్రశ్నలకు సమాధానం ఉందా లేదా వెతుక్కునే ప్రయత్నం చేద్దాం. దాంట్లో క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే, హోమ్ మినిస్టర్ కొడుకే అక్యూజ్డ్. ఇక్కడ ఏంటంటే, భారతదేశానికి మొత్తానికి 29 రాష్ట్రాలు కలిపి 150 కోట్ల జనాభాకు సహాయక హోమ్ మినిస్టర్ అయి ఉండి, ఈ దేశంలో ప్రజలందరికీ భద్రత ఇవ్వాల్సింది, మహిళలకు భరోసా ఇవ్వాల్సినటువంటి మంత్రి పదవులు ఉన్నటువంటి నాయకుడి కుమారుడే, ఈ రాష్ట్రానికి కీలక నేత అయినటువంటి కుమారుడే అత్యాచార, రేపు లేదా బెదిరింపు ఇట్లాంటి సెక్షన్ల కింద నేరస్తుడిగానే కేసు నమోదైందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? మరి వీళ్ళ నుంచి మనం ఇది రక్షణ కలుగుతుందా అనేది ప్రశ్న. ఇతని పట్ల ఇదివరకు చాలా కేసులు, చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. ముఖ్యంగా అతని మీద వచ్చినటువంటి విద్యార్థి దశలో ఉన్నప్పుడే హాస్టల్లో ఏదైతే అతను చదువుకునే హాస్టల్ ఉన్నట్టుందో, మహేంద్ర యూనివర్సిటీలో తోటి విద్యార్థులను కొడుతున్నటువంటి సంఘటనల తాలూకు వీడియోలు వైరల్ అయ్యాయి. అప్పుడు ఆరోపణలు, ర్యాగింగ్ అని రకరకాల కేసులు, రకరకాల ఆరోపణలు ఉంటే అవి కేసు దాకా వెళ్లకుండా మేనేజ్ చేశారనేటువంటి, బాధితుల నుంచే పాజిటివ్ రిపోర్ట్స్ ఇప్పించారంటూ కూడా మన ఆరోపణలు విన్నాం. మరి ఈ ఆరోపణలలో మరి ఇది కూడా అలాగే కలిసిపోతుంది అనేది ఒక ప్రశ్న. ఆ తర్వాత ఇంకొకటిది సేమ్ అదే ఇంకొక పెద్ద ప్రశ్న ఉంది. ఇది రెండవ ప్రశ్న ఏమిటంటే, ఈగల్ మనకు తెలుసు యాంటీ డ్రగ్స్ స్క్వాడ్. ఇదేంటంటే, ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మహీంద్రా కాలేజీ మీద అనుమానంతో దాడి చేస్తే, వాళ్ళకు అందిన సమాచారం మేరకు దాడి చేస్తే సుమారు 50 మంది విద్యార్థులని సస్పెక్ట్ చేసి దాని మీద టెస్టులు చేస్తే సుమారు 15 నుంచి 18 మందికి వరకు కన్జ్యూమ్ చేశారు. నిషేధితమైనటువంటి ఆ మత్తు పానీయాల పదార్థాలని వాళ్ళు కన్జ్యూమ్ చేసినట్టుగా 16 మంది 17 మంది దాకా నిందితులని ఐడెంటిఫై చేసినట్టుగా మనం వార్తలు విన్నాం. అందులో బండి సంజయ్ గారి కుమారుడు కూడా ఉన్నారని చెప్పేసి ఆ రోజుల్లో వార్తలు ఉన్నాయి. కానీ అది వార్తలుగానే మిగిలిపోయాయి. బండి సంజయ్ కుమారుణ్ణి అందులో నుంచి తప్పించారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఇది నిజమా కాదా? అసలు ఆరోపణలు జరిగాయా? అందులో కుమారుడు ఉన్నాడా లేడా అనేది కూడా ఇప్పుడు ఈ కేసు తాలూకు ముఖ్యంగా ఉంది. ఎందుకంటే ఆయన క్యారెక్టరైజేషన్, ఆయన ఉన్నటువంటి విధానం అంతా ఆ ఆరోపణిస్తున్నటువంటి బండి భగీరథ యొక్క వ్యక్తిగత అలవాట్ల విషయంలో కూడా కేసు తీవ్రతను కూడా తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆనాటి కేసు మహీంద్రా యూనివర్సిటీలో జరిగిన కేసు తాలూకు విషయంలో ఈ బండి భగీరథ ఉన్నాడా లేడా అనేది ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక ప్రశ్న ఏంటంటే, మూడవ ప్రశ్న, ఈ దేశంలో మహిళలకు భరోసా అనేది కరువేనా? సాక్షాత్తు ఒక హోమ్ మినిస్టరు, సహాయక హోమ్ మినిస్టర్ కొడుకే మరి నిందారోపణలు తరచూ వస్తూ ఉన్నాయి. మరి ఇట్లాంటప్పుడు మరి వీళ్లకు, మహిళలకు రక్షణ లేదా? ఇంకొక ప్రశ్న వెంటనే, అది కూడా బాలికలకు కూడా, మైనర్ బాలికలకు కూడా రక్షణ ఇస్తారని ఎలా నమ్మేది? ఎందుకంటే ఈ బండి సంజయ్ హోమ్ మినిస్టర్ అంటే మామూలు విషయం కాదు. ఈ దేశంలో ప్రధానమైనటువంటి ప్రధానమంత్రి తర్వాత అత్యధికమైన కీలకమైనటువంటి పదవి హోమ్ మినిస్టరు. ఆ హోమ్ మినిస్టర్ సహాయక కార్యక్రమాలంటే వాస్తవం చెప్పాలంటే
మెయిన్ హోమ్ మినిస్టర్ ఏమో దేశ రక్షణ వ్యవహారాలు చూస్తూ ఉండవచ్చు. ఇతను సహాయం కంటే ఇట్లాంటి రాష్ట్రాలలో శాంతి భద్రతలు కానీ చిన్న చిన్న వ్యవహారాలు కానీ ఇవి చూడాల్సిన బాధ్యత ఇది. ఇతని మీదనే ఈ ట్రాన్స్పరెన్సీ లేనటువంటి శాఖ ఈయన ఈయన వ్యవహారం ఉండడం వల్ల ఈ శాఖ తాలూకు ట్రాన్స్పరెన్సీ లేని వ్యవహార బిహేవియర్ ఈయనలో కనిపిస్తుంది. కాబట్టి దీంట్లో ఎంతవరకు న్యాయం జరుగుతుందనే అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాలు నివృత్తి చేసేటువంటి ప్రవర్తన ఇవ్వగలుగుతారా లేరా బండి సంజయ్ గారు, అంటే ఈ కేసు తాలూకు ట్రాన్స్పరెన్సీని ప్రదర్శిస్తాడా లేదా అనుమానం వస్తూ ఉంది. ఆ తర్వాత ఇంకా ప్రశ్నలు ఉన్నాయి. మరి ప్రధానమైన ఆరోపణ ఇంకోటి ఏంటంటే సామాన్యునికి ఉన్నటువంటి చట్టం తీరు, పోలీసుల వ్యవహారం, ఇది ప్రధానమైన ప్రశ్న అన్నది. పోలీసుల తీరు ఏమిటంటే సామాన్యుని ఒకరి మీద ఏదో చిన్న కేసు నమోదైందనుకోండి, అరెస్ట్ చేస్తానికి నిందితుని ఇంటికి వెళ్తారు. నిందితుడు లేడంటే అక్కడే ఉన్నటువంటి వాళ్ళ నాయననో వాళ్ళ తమ్ముడినో బావనో బామ్మర్దునో ఇంటి పక్కనో ఆ ఇంటికి బంధువు అయినటువంటి వ్యక్తులను ముందు వాళ్ళని తీసుకొస్తారు. చాలా సందర్భంలో వాళ్ళ ఇంటి మహిళలను కూడా, అంటే భార్యనో చెల్లెనో తల్లినో తీసుకొచ్చిన దాఖలాలు వందలాది మంది, వందల వేల చరిత్రలో ఉన్నాయి. ఒక జర్నలిస్ట్గా మేమే చాలాసార్లు చూసాం. తీసుకొస్తారు, జైలు గోడల మధ్య లాగిపో కూర్చోబెట్టిన దాఖలాలు చాలా ఉన్నాయి. మరి ఇంత పెద్ద కేసులో అంత పెద్ద ఆరోపణ ఇస్తున్నప్పుడు అట్లాంటి నిందితులు మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? మరి నిందితుడు దొరకకపోతే వాళ్ళ మేనమామ ఇంటి దగ్గర అతను మాయమైపోయాడు, స్విచ్ ఆఫ్ అయింది అంటున్నప్పుడు మరి వాళ్ళ తాలూకు మనుషులను ఎందుకు మీరు కస్టడీలో తీసుకోలేకపోతున్నారు, ఎందుకు దొరికించుకోలేకపోతున్నారు? అంటే సామాన్యుడికి పోలీసుల వ్యవహారం ఒకరిలా ఉంటుంది, పెద్దవాళ్ళకు ఒకరిలా ఉంటుందని అనుమానం ఉంది. మరి ఎందుకు ఇట్లా అనుమానాలు వచ్చేలా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రవర్తిస్తుంది అనేది ఒక ప్రశ్న వస్తూ ఉంది. అన్నిటికన్నా ఇంకొకటి, బండి భగీరథు పారిపోయే సమయానికి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నప్పుడు తన మేనమామ ఇంట్లో స్విచ్ ఆఫ్ అయిందని చెప్తున్నారు. మేనమామ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత అక్కడి నుంచి మాయమైపోయాడు, అదృశ్యమైపోయాడు. కాబట్టి మేనమామ ఇంటికి నోటీసులు ఇచ్చారు. కానీ సామాన్యుడికి ఇలాగే జరుగుతుందా? ముందు ఆ మేనమామను పట్టుకొస్తారు కదా, మేనమామను అదుపులో తీసుకుంటారు కదా, మరి ఇక్కడ లేవు, ఎందుకు ఇక్కడ అలసత్వం వహిస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి మేనమామను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తలేరు అంటే ఇక్కడ ఇలాంటి కేసుల్లో నేరం చేసినవాడు, నేరానికి సహకరించినవాడు, నేరం సాక్ష్యాలు నిరూపించినవాడు, సాక్ష్యాలను తారుమారు చేసేవాడు, సాక్ష్యాలను రద్దు చేసేవాడు, నిందితుని పారుపోయేలా సహకరించే వీళ్ళంతా కూడా నేరస్తులే. వీలైతే వీళ్ళు కూడా ఇలాంటి ఈ చట్టంలోనే, ఈ బాలికల రక్షణ చట్టంలోనే సెక్షన్లు అప్లికేబుల్గా వాళ్ళకు కూడా అరెస్ట్ ఉంటుంది. లేదు, తీవ్రత తక్కువ ఉంటే సాధారణ చట్టాల ప్రకారం అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మరి మేనమామను ఎందుకు వదిలేస్తున్నారు, మేనమామను ఎందుకు బతిలాడుతున్నారో అర్థం కావట్లేదు. ఇంకొకటి, మరి తండ్రి అనే వ్యక్తి ఇంత పెద్ద పదవిలో ఉన్నప్పుడు ఆ పదవిలో ఉండి భారతదేశంలో అత్యంత ప్రధానమైనటువంటి ప్రధానమంత్రితో అంతత్య సాన్నిహిత్యంగా స్టేజీలు పంచుకొని, ఈయన మంత్రే కావచ్చు, అధికారికంగా మంత్రే కావచ్చు, ప్రోటోకాలే కావచ్చు, బట్ ఇంత ఆరోపణ జరుగుతున్నప్పుడు మీరంతా కూడా కలిసినట్టుగా ఉంటే బాధితురాలికి న్యాయం జరుగుతుంది అని భరోసా ఎలా ఇవ్వగలిగారు? ఇవ్వలేకపోతున్నారు కదా. మరి బాధితురాలు రేపు ఆత్మన్యూనతలకు వెళ్ళిపోతే లేదా ఇంకేదన్నా జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? మీకు ఆరోపణ వచ్చినప్పుడు పదవికి ఎందుకు రాజీనామా చేస్తలే అనేది ఇక్కడ ప్రశ్న. నెక్స్ట్ ఇంకొకటి ప్రధానమైన ఆరోపణ వస్తూ ఉంది. వీళ్ళు నెగోషియేషన్ అంటే రాజీ పడటానికి వెళ్ళినప్పుడు, బాధితుల కుటుంబం వెళ్ళినప్పుడు, ఒక జర్నలిస్ట్ తీసుకెళ్ళినప్పుడు బాధితురాల కుటుంబాన్ని, బాధితురాలని హేళనగా చులకనగా మాట్లాడుతూ బెదిరించాడు. కొన్ని ఉదాహరణలు చెప్పారు. నా కోసం ఆత్మతర్పణలు చేసే వాళ్ళు ఉన్నారు, మీకేం జరుగుతుందని బెదిరిస్తున్నట్టు ధోరణిలో మాట్లాడు, అవహేళనగా మాట్లాడాలనిపించింది అనే ఆరోపణలు కూడా ఉంది. మరి ఇట్లాంటప్పుడు ఈ బండి సంజయ్ కూడా నిందితుడే అవుతాడు కదా. బెదిరించిన నేరం కింద అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? హోమ్ మినిస్టర్ అనేది తీసుకోరా, లేదంటే కేసును మీరు తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్నలు కూడా బదిలివ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇలా చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బాధితులకు ఎప్పుడైనా సరే, ఆర్థిక నేరాల బాధితులైనా సరే, లేదా ఇతర నేరస్తుల ద్వారా జరిగేటువంటి, అంటే క్రిమినల్స్ ద్వారా జరిగేటువంటి నష్టానికి కానీ ఎక్కడైనా సరే బాధితులకు న్యాయం జరుగుతుంది అని ఒక ట్రాన్స్పరెన్స్గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అందుకు సంబంధించిన శాఖ మంత్రులు కానీ, పదవిలో ఉన్న అధికారులు కానీ ట్రాన్స్పరెన్సీ సర్వీస్ ఇవ్వాలి. అనుమానాలకు తావివ్వకుండా ఇవ్వాల్సినటువంటి ఈ తరుణంలో వీళ్ళు ఉన్న మహోన్నతమైన హోదాలు ఉండడం, వీళ్ళు ఇన్ఫ్లుయెన్సబుల్గా పనిచేస్తూ ఉంటే చట్టాన్ని
కామన్ మ్యాన్కి ఒక మాదిరిగా వీళ్ళకు విఐపీలకు వేరే మాదిరిగా వ్యవహరిస్తున్నారా అని అనుమానాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎలా అయితే కామన్గా మీరు డైలీ కేసుల తీరు ఎలా వ్యవహరిస్తారో ఇలా కూడా వ్యవహరించి మీ సేవలని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సేవలను మహోన్నత స్టేజ్కి తీసుకెళ్లాలని మా మనవి.